తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. చెట్టినాడ్ చికెన్ కర్రీ. తమిళనాడులో చెట్టినాడ్ చికెన్ కర్రీ ఎంతో ప్రసిద్ధమైనది. రుచి మరియు వాసనతో ఎంతో ప్రత్యేకమైనది. ఈ కర్రీని సౌత్ ఇండియాలో ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. మరి మన తెలుగు రుచిలో చెట్టినాడ్ చికెన్ కర్రీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా ఒక మట్టి కుండలో ధనియాలు, సోంపు, యాలకులు, మిరియాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, లవంగాలు, జీలకర్ర, కల్పసి, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గసగసాలు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒక రోల్లో వేసుకొని బాగా దంచుకొని ఈ పొడిని ఒక చిన్న మట్టి కుండలో వేసుకోవాలి. ఆ తర్వాత అదే రోట్లో అల్లం, వెల్లుల్లి, సాంబార్ ఉల్లిపాయలు దంచుకొని కల్లుప్పు పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక మట్టి కుండలో నూనె వేడి చేసుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి వేసుకుని కలుపుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను ఇందులోకి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి తరిగిన టమాటో ముక్కలను ఇందులోకి వేసి కలుపుకుని ముందుగా దంచుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత నీళ్లు పోసి కారం వేసి కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చెట్టినాడ్ చికెన్ కర్రీ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.